హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే ముక్కోటి ఏకాదశి కదా, అదే అండి వైకుంఠ ఏకాదశి. సో మార్నింగ్ 4 o'clock లేచి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము. ఈ రోజు టెంపుల్ చాలా రష్గా ఉంటుందని చెప్పి పాపనైతే అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసి నేను శేఖర్ అత్తమ్మ అయితే వెళ్ళాము. అండ్ ఎప్పుడు వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ అయితే రీసెంట్ టైమ్స్లో బాగా ఇంప్రూవ్ చేశారు, చాలా బాగా డెవలప్ అయితే చేశారు. మేము గుడి నుంచి ఇంటికి వెళ్ళాక పాపను తీసుకుంటే అమ్మ వాళ్ళు గుడికి వెళ్తారని చెప్పి డైరెక్ట్గా 200 రూపీస్ టికెట్స్కి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలి కదా, నిజంగా స్వామివారిని గుడిని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నేను శేఖర్ అయితే బయటకు వచ్చి ఒక దీపం అయితే వెలిగించుకున్నాము. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళగానే అత్తమ్మ కొంతమంది పేదవారికి ఫుడ్ డొనేట్ చేయాలి అనుకున్నారంట. ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేసి ప్యాకింగ్స్ అయితే చేసాము. ప్యాకింగ్స్ చేసి ఇంకా మళ్ళీ గుడి దగ్గరికే వెళ్ళి మళ్ళీ అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేసాము. అండ్ ఈ జనరేషన్లో అసలు ఏది ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామో ఎవరికి తెలియట్లేదు. సో మీలో ఎవరికైనా వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.